తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తైవాన్పై ఆధిపత్యం కోసం చైనా ఎప్పటికప్పుడు సైనిక ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో తైవాన్ ఆర్మీ అప్రమత్తమైంది. చైనా నుంచి ఏ క్షణంలోనైనా ఎదురుకాగల ముప్పును తక్షణమే తిప్పికొట్టాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే తమ సైనిక సామర్థ్యాలను పెంచేందుకు 5 రోజుల యుద్ధ విన్యాసాలను తైవాన్ ప్రారంభించింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్ 5 రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉత్తర తాయోయువాన్లో ఆర్మీ 269వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కు చెందిన సాయుధ వాహనాలు పెట్రోలింగ్ నిర్వహించినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా వ్యూహాత్మక స్థావరాలపై, మిలిటరీ ఆపరేషన్లకు అనువైన మార్గాలపై సైనికులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ డ్రిల్స్ సాగుతున్నాయి. యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్మీలోని అన్ని విభాగాల యూనిట్లకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, ప్రధాన రవాణా మార్గాలు లాంటి మౌలిక సదుపాయాలకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించడంపై దృష్టి సారించారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను శత్రు బలగాలు ఆక్రమించకుండా వేగంగా అడ్డుకునే వ్యూహాలను ఈ 5 రోజుల విన్యాసాల్లో ప్రధానంగా పరీక్షిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి గల తైవాన్ ద్వీపం తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా తైవాన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని చైనా పదే పదే బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఈ నిరంతర సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు తైవాన్ తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటోంది. చైనా హెచ్చరికల నేపథ్యంలో తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఈ విన్యాసాలు అత్యంత కీలకమని తైవాన్ భావిస్తోంది.